వరంగల్ జిల్లాలో వర్షం దంచి కొడుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నిలిచిపోయింది. వరదలోనే ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేస్తున్నారు అధికారులు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు పడతాయి. ఇవాళ రేపు భారీ వర్షాలకు కూడా అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తోంది. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలంటూ ఐఎండీ చెప్తోంది. వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఈ నెల 13న మరొక అల్పపీడనం ఏర్పడినట్టు సమాచారం. వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలతో సెప్టెంబర్ 3వ వారం వరకు విస్తారంగా వర్షాలకు ఛాన్స్ ఉంది. రుతుపవనాల ప్రభావం కూడా ఉంటుందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు వరంగల్లో ఇవాళ ఉదయం కురిసిన భారీ వర్షానికి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరంగల్లో సడన్గా వాన పడడంతో పూర్తిగా రహదారులన్నీ జలమయమైన పరిస్థితి. ఎంతటి భారీ వర్షం పడిందో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ కింద బస్సు పూర్తిగా నీళ్ళలో ఇరుక్కుపోయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని తాడు సహాయంతో బయటికి రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వరంగల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా అండర్ పాస్ బ్రిడ్జ్ కింద ఆర్టీసీ బస్సు అందులో నీళ్ళలో కూరుకుపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రస్తుతం అందులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని బయటికి సురక్షితంగా తాడు సహాయంతో బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇది వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అధికారులు అక్కడ చేరుకున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే వర్షం, వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. సడన్గా వరంగల్లో ఇంతటి భారీ వర్షం కురవడంతో అధికారులు కూడా ఆ ప్రాంతంలో అప్రమత్తమయ్యారు. వరంగల్ జిల్లా అంతా కూడా అటు వరంగల్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్లో మాత్రం పూర్తిగా ఎండతో ఉంది వాతావరణం. అటు వరంగల్లో మాత్రం భిన్నమైన వాతావరణం. భారీ వర్షానికి ఒక్కసారిగా చూడండి ఎంతటి భారీ వరద వచ్చి కాలనీలు అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. వరంగల్లో సడన్గా భారీ వర్షం అలాగే వరదకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్, హనుమకొండ నగరాల్లో దంచి కొట్టిన వర్షంతో పూర్తిగా కాలనీలు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనము హనుమకొండలోని గోకుల్ నగర్ ప్రాంతంలో చూస్తున్నాము. ఈ ప్రస్తుతం ఇది అశోక్ కాలనీ వెళ్ళేటువంటి కాలనీ. ఒకసారి చూడొచ్చు, కంప్లీట్ గా మంచి గొంతు వరకు కూడా నీళ్లు వచ్చాయి. ఈ యొక్క భారీ వర్షం దాదాపు 2 గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసింది. ప్రస్తుతం ఈ 2 గంటల వర్షమే ప్రస్తుతం మనం ఉన్నటువంటి అశోక్ కాలనీ, అదేవిధంగా అంబేద్కర్ సెంటర్ వద్ద 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కాలనీకి వెళ్ళేటువంటి భారీ వృక్షం కూడా ఆ వర్షం దాటికి, వరదల దాటికి వేళ్లతో సహా పెకిలి రోడ్డుపై అడ్డంగా పడి ప్రస్తుతము రాకపోకలు అయితే మునిగిన పరిస్థితి. ఇక ఎగువ నుంచి కూడా అటు మనకు అశోక్ నగర్ కాలనీకి, అంబేద్కర్ కాలనీ, గోకుల్ నగర్ జంక్షన్, అదేవిధంగా రామ్ నగర్ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు అంతా కూడా ఈ లోతట్టు ప్రాంతం కావడంతో ఇక్కడికి చేరుకుంటుండడంతో పూర్తిగా ఒక చెరువును తలపించే విధంగా అయితే ప్రస్తుతం ఈ 2 కాలనీలు అయితే పడిపోయిన పరిస్థితి. గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకే ఈ కాలనీలన్నీ జలమయం కాగా పూర్తిగా డిసిల్టేషన్ చేసి డ్రైనేజ్లను ఫ్రీ ఫ్లో ఉండేలా చేస్తారు. అయినప్పటికీ కూడా భారీ వర్షం రావడంతో కంప్లీట్ గా హనుమకొండకు సంబంధించినటువంటి 3 కాలనీలు నీటి మునిగాయి. మరోవైపు వరంగల్ కు సంబంధించి అండర్ బ్రిడ్జ్ కంప్లీట్ గా నీటితో ముప్పు గురి కావడంతో దాదాపు 4 కాలనీలు వరంగల్ కూడా నీటి మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం స్థానికులు అసలు ఏంటి, ఎందుకు ఇంత ముంపు ఎందుకు జరుగుతుంది? కలెక్టర్ ఆఫీస్ కు కూట ఎట్లా ఉంటది 57 డేస్ అనే మోడల్, కానీ గత 25 సంవత్సరాల నుంచి ఏ చిన్న వర్షం పడ్డా కూడా 2 ఫీట్ల నీళ్లు రోడ్డు మీద పోతాయి. అది తిరుమల బార్ నుంచి అంబేద్కర్ మన పోచమ్మ టెంపుల్ వరకు ఇది 80 ఫీట్ రోడ్, శ్రమదాన రోడ్. ఎంతమంది నాయకులు చెప్పుకుని, ఎంతమంది కార్పొరేట్లు వచ్చి పోయారు, ఎంతమంది ఎమ్మెల్యే చెప్పారు. కానీ చిన్న వర్షం పడితే ఒక్కొక్క ఇంట్లో పరిస్థితి మోకాళ్ళ నీళ్ళ వరకు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వస్తువులు కానీ, బీరువాలు కానీ, మంచాలు కానీ తడిచి మొత్తాలైపోయి. సరైన ప్లాన్ తోని ఒక డ్రైనేజ్ అనే వ్యవస్థ లేదు. ఇక్కడ మెయిన్ రోడ్ 80 ఫీట్ రోడ్ కేవలం 1 సైడ్ మాత్రమే డ్రైనేజ్ ఉంది. 2వ సైడ్ ఏ చిన్న కామన్ డ్రైనేజ్ లేదు. తర్వాత డ్రైనేజ్ లో మొత్తం చెత్త కూడుకపోయి ఉన్నది. ఏమనంటే చెత్త ఏమంటే ఇక్కడ జాలి ఉన్నది, వీలైతే మొత్తం దాదాపు ఉన్న డ్రైనేజ్ లో 80% చెత్తతో కూడుకున్నది.
ఇది అంటే ఒకవేళ రాత్రి వర్షం పడే ఒక పరిస్థితి ఏంటి, మా కాలనీలో పరిస్థితి ఏంటి, మా ఇంట్లో వస్తువులు ఏం కావాలి, మేమేం కావాలి, పిల్లలు ఏం కావాలి. ఇప్పటికైనా దయచేసి నాయకులు అనేది కనీసం ఈ దృష్టి పెట్టేసి కలెక్టర్ ఆఫీస్ కూటవేట్ల జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఈ మొక్క కాలనీ ఉంది, ఈ యొక్క రోడ్ ఉంది. చూసాం కదా, ఇది హన్మకొండ నడిబొడ్డిన సెంటర్. ఇది ప్రస్తుతము ఈ ప్రాంతం అంతా కూడా మనం ఒకసారి చూడొచ్చు. డ్రైనేజ్ దాదాపు 5 ఫీట్ల వెడల్పు డ్రైనేజ్ ఒక 1 సైడ్ మాత్రమే ఉంది. మరో సైడ్ డ్రైనేజ్ లేకపోవడంతో కంప్లీట్ గా ఆ గోకుల్ నగర్, రామ్ నగర్ ప్రాంతం, అదేవిధంగా జంక్షన్, గోకుల్ నగర్ జంక్షన్, అంబేద్కర్ భవన్ వెనుక నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా కంప్లీట్ గా ఈ ఏరియాకి చేరుకొని దాదాపు 450 ఇళ్లకు ఉన్నటువంటి ఈ అశోక్ కాలనీ కంప్లీట్ గా నీట మునిగిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఐటీడీఏ ఆఫీస్ కాంప్లెక్స్. సో అదంతా కూడా నీటితో నిండిపోయి ఒక చెరువునైతే తలపిస్తున్న పరిస్థితి. మనకి ఇంకా ఎగువ ప్రాంతం నుంచి గోకుల్ నగర్ జంక్షన్ నుంచి కూడా భారీగా లోతట్టు ప్రాంతం కావడం, ఇక్కడ నుంచి సరైన రీతి లోపల డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడంతోనే ఇళ్లలోకి నీళ్లు చేరుతూ పూర్తిగా ఇళ్లలో సమానంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆ వర్షం దాటికి, ఆ వరద దాటికి ఏ విధంగా ఉందో ఆ భారీ వృక్షాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. కంప్లీట్ గా కూలి విద్యుత్ తీగలపై పడడంతో ప్రస్తుతం ఈ ఏరియా అంతా కూడా విద్యుత్ అధికారులు కంప్లీట్ గా విద్యుత్ నిలిపివేశారు. ఇక తెల్లవారుజాము వరకు ఆ కరెంటు రాదు. ప్రస్తుతం ఆ మరమ్మతులు చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఎక్కడికక్కడ ఆ ట్రాన్స్ఫార్మర్లను కూడా ఆఫ్ చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేసేందుకైతే సిద్ధమయ్యారు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లైన్ ను, కరెంట్ లైన్ అయితే బైపాస్ చేస్తూ మరో కాలనీ నుంచి ట్రిప్ కాకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రస్తుతం అక్కడ పనులైతే చేస్తున్న పరిస్థితి. మొత్తానికి వరంగల్, హన్మకొండ నగరాలు అయితే తెల్లవారుజాము కురిసిన వర్షానికి కంప్లీట్ గా లోతట్టు ప్రాంతాలు నీళ్లలో మునుగుతూ పూర్తి స్థాయి లోపల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్ర స్థాయిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ఓవైపు అధికారులు సంసిద్ధం కాగా, అటు విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేసేందుకు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది రెస్క్యూ టీం కూడా రంగంలో దిగి పూర్తిగా సహాయక చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్, హన్మకొండ నగరాల లోపల కనిపిస్తా ఉంది. సంతోష్తో వేణుకి హన్మకొండ. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో భారీ వర్షం పడింది. వాన దంచి కొట్టింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ఒకసారిగా కాలనీలన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి. తిరుమల జంక్షన్ దగ్గర పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇక అశోక్ కాలనీలో చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు ఒరిగి కింద పడిన పరిస్థితి. దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ సహాయక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అండర్ పాస్ బ్రిడ్జ్ కింద ఒక ఆర్టీసీ బస్సు అందులోనే కూరుకుపోయింది. దీంతో అక్కడ ప్రయాణికుల్ని తాడు సహాయంతో బయటకు తీస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. మొత్తం మీద వరంగల్ నగరంలో ప్రధానంగా ఇవాళ ఉదయం కురిసిన భారీ వర్షంతో ఒకసారిగా జనజీవనం అయితే కాస్త స్తంభించిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఆకస్మిక వాన వరదతో వరంగల్ నగరం అంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో జలమయమైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైతే వరంగల్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాన పడ్డట్టుగా తెలుస్తుంది. బట్ మరొక 2-3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు కూడా వర్ష సూచన చెప్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే హైదరాబాద్లో పొడి వాతావరణం ఉంది, ఎండ కొడుతోంది. రాష్ట్ర రాజధాని తెలంగాణ రాజధాని హైదరాబాద్లో, అటు విజయవాడలో కూడా వాతావరణం మామూలుగానే ఉంది. కానీ ఉపరితల ఆవర్తన ప్రభావంతో 2-3 రోజుల్లో ఓ మోస్తరు అంటే లైట్ టు మోడరేట్ రెయిన్స్ పడే ఛాన్స్ ఉన్నట్టుగా అయితే ఐఎండీ చెప్తోంది.